ఇంట్లో ఉంటూ ఇంటిని చూసుకునే అమ్మాయిలంటే ఎందుకంటే అంత చులకన? ఈ వీడియో ప్రతి ఒక్క అమ్మాయి కోసం కూడా వీడియో ఫుల్‌గా చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. పేరెంట్స్, రిలేటివ్స్, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, మంచి సంబంధం, చాలా మంచి జాబ్ ఉంది, వాళ్ళకి చాలా ఆస్తుంది. అమ్మాయిలకి చదువెందుకు? చదువుకొని ఏం చేస్తావు? ఉద్యోగం చేసి ఉద్ధరించాలా? మేము చాలా కట్నం ఇస్తున్నాం కదా! నువ్వు చేసుకునే వాళ్ళకి చాలా ఆస్తుంది. నీకు ఉద్యోగం చేయవలసిన అవసరం ఏముంటుంది? ఇలాంటి మాటలు ప్రతి ఒక్క అమ్మాయి ఇంకా ఫేస్ చేస్తుందండి. బయట సొసైటీ అనేది చాలా మారిపోయింది. కానీ అమ్మాయిల విషయంలో, అమ్మాయిలు చదువు విషయంలో, వాళ్ళ కెరియర్ విషయంలో పేరెంట్స్ ఆలోచన ఇంకా మారలేదు. ప్రతి ఒక్క అమ్మాయికి చెప్పేదేంటంటే, ఇలాంటి మాటలు విన్నప్పుడు మీరు చదువు ఆపేసుకొని, మీ కెరియర్‌ని వదిలేసుకొని మ్యారేజెస్ చేసుకోవద్దు. ఎందుకంటే తర్వాత ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఈ మాటలు చెప్పిన వాళ్ళు ఎవ్వరు కూడా మీకు కనిపించరు. మీ పేరెంట్స్, మీరు సఫర్ అవ్వాలి తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కనిపించరు. ఫస్ట్ మీ స్టడీస్‌ని కంప్లీట్ చేసుకొని, మీ కెరియర్‌ని సెట్ చేసుకోండి. ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయండి. అది 100, 1000 అనేది పక్కన పెట్టేస్తే, మీకు ఎర్న్ చేయడం వల్ల మీకొక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక ధైర్యం ఇస్తుంది. ఒక రెస్పెక్ట్ అండ్ వాల్యూ అయితే ఉంటుంది. పెళ్లి తర్వాత ఇంట్లోనే కదా ఉండాలి, ఎందుకులే చదువుకోవడం, ఇలాంటి ఆలోచనలు మీ మైండ్‌లో ఉంటే ఫస్ట్ ఈ ఆలోచనని మీ మైండ్‌లోంచి తీసేయండి. ఎందుకంటే ఏ అమ్మాయి లైఫ్ కూడా పెళ్ళికి ముందున్నట్టు పెళ్లి తర్వాత ఉండదండి. మీరు అనుకున్నట్టయితే అస్సలు ఉండదు. పెళ్లి తర్వాత మీరు ఇంటిని, ఇంట్లో వాళ్ళని ఎంత బాగా చూసుకున్నా సరే మీకు వాల్యూ కానీ, రెస్పెక్ట్ కానీ ఉండదండి. మీరు ఏదో ఒక టైంలో, ఏదో ఒక సిచ్యువేషన్‌లో ఇంట్లోనే కదా ఉంటున్నావు, ఖాళీనే కదా, ఏం పని ఉంటుంది, ఫోన్ చూసుకోవడమే కదా, నువ్వేమైనా రూపాయి తెస్తున్నావా? ఇలాంటి మాటలు ఏదో ఒక సిచ్యువేషన్‌లో పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఫేస్ చేయాల్సొస్తుందండి. సో, ఇలాంటి మాటలు విని, బాధపడి, తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వడం కన్నా మీరు పెళ్ళికి ముందు ఒక మంచి డెసిషన్ తీసుకొని మీ కెరియర్‌ని సెట్ చేసుకుంటే మంచిదండి. పెళ్లి తర్వాత కెరియర్ స్టార్ట్ చేద్దాం, స్టడీస్ కంటిన్యూ చేద్దాం అంటే అందరి విషయంలో అది వర్కౌట్ అవ్వదండి. సో, ఏ డెసిషన్ తీసుకున్నా కరెక్ట్ టైంలో తీసుకుంటే మన లైఫ్‌కి చాలా హెల్ప్ అవుతుంది. పెళ్లి, కెరియర్ కూడా లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ డెసిషన్ తీసుకున్నా సరే మనం తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండే డెసిషన్ అయితే తీసుకోవాలి. సో, బాగా ఆలోచించి అయితే తీసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఫాలో